అందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు జీడి నెల్లూరు అంటేనే మరో పులివెందల అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు జీడి నెల్లూరు మరో పులివెందల కాదు, ఇది మరో కుప్పం అని చెప్పేసి మేము నిరూపించినాము. 40 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని మెజారిటీ, ఎన్నడూ చూడని గెలుపు. ఈరోజు మేము 27,500 ఓట్లలో ప్లస్లో ఉన్నాము. ఇంకా పోస్టల్ బ్యాలెట్ మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా వస్తే సుమారుగా 27 నుంచి 30,000 మెజార్టీలో గంగాధర్ నెల్లూరులో మనం గెలుస్తున్నాం. గంగాధర్ నెల్లూరు గడ్డ పైన గెలిచేసాం. గంగాధర్ నెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం జెండా 100% ఎగరేస్తామని ముందుగానే చెప్పాము. ఈరోజు మేము ఆల్రెడీ ఎగరేసాం. అదేవిధంగా 40 సంవత్సరాల రాజకీయం ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మినిస్ట్రీ, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్లో ఉండే ఒక మంత్రిని మేము చిత్తుగా ఓడగొట్టి ఇది మరో కుప్పం అని చెప్పి మేము నిరూపించుకున్నాం. అదేవిధంగా మేము చాలాసార్లు చెప్పున్నాము, మేము వచ్చింది ఇక్కడ ఏదో పనికిమాలిన పనులు చేయడానికి మేము రాలేదు. మళ్ళా చెప్తున్నాను, జీడి నెల్లూరులో మంచి కంపెనీలు తీసుకొచ్చి జీడి నెల్లూరు అంటే ఏంటో అనేది సత్తా మేము ఖచ్చితంగా చూపిస్తాము. నేను మీకు ముందుగానే చెప్పాను, జీడి నెల్లూరు చిత్రపటంలో ఎక్కడుందని ఎవరికి తెలియదు రాష్ట్రంలో. దాన్ని నేను నంబర్ 1 నియోజకవర్గంగా తీసుకొస్తానని నేను ముందుగానే చెప్పాను. మీరు కూడా పోలింగ్ రోజు చూసుంటారు. తెల్లార్త 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు జీడి నెల్లూరులో హై పోలింగ్ పడిందని చెప్పేసి అన్ని టీవీల్లో కూడా పోయింది. ఇది శాంపుల్ మాత్రమే. వచ్చే రోజుల్లో దీనికంటే బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చి ప్రతి ఒక్క యూత్ను కూడా మంచి జాబులో పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చినాను. కాబట్టి ఇవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను. ఇది ఇంక మీదట ఇది మరో కుప్పం. ఇంకా 30 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం జెండానే ఎగరేస్తుంది, ఎగరేస్తాం కూడా. వేరే ఏ జెండా ఇక్కడ ఎగరదు.